మహేశ్వరుడు శిరస్సున గంగను ధరించేవాడు అనగా బుద్ధిలో జ్ఞానగంగను ధరించినవాడని అర్థము. కనుక అజ్ఞానాన్ని అంతమొందిస్తాడు. అంతేగాక గంగ పవిత్రతకు చిహ్నము. దానిని శిరస్సును ధరించడం అంటే పవిత్రమైన భావాలతో చరించాలని అర్థం. పవిత్రమైన భావాలు గలవారే పరమశివుని పాదాలు చేరగలరు. నందివాహనుడు. నంది ఈశ్వరుని వాహనము. నందతి ఇది నంది అనగా ఆనందముగా ఉండునది అని అర్థము. తనను సమీపించిన వారికి ఆనందమునిచ్చువాడే నందీశ్వరుడు. నంది ఎప్పుడూ పరమశివుని మోయిచుండును. అలాగే మన మనసు కూడా ప్రాపంచిక విషయ వాసనలను గాక ఈశ్వరుని సదా మోయిచుండాలి. వృషం భాషతి ఇది వృషభ. ధర్మమును ప్రకాశింపజేసేది వృషభము. అందుచే నందీశ్వరుడు ధర్మస్వరూపమై ఉన్నాడు. మనము కూడా ధర్మ మార్గములో చరించినప్పుడే ఆయన కృపకు పాత్రులు కాగలము అని అర్థము. దేవాలయమున నంది కొమ్ముల మధ్య నుండి శివుని దర్శిస్తూ ఉంటాము. అనగా వివేక వైరాగ్యములు రెండింటినీ పట్టుకొని శివదర్శనమును పొంద యత్నించాలని అందలి అంతరార్థము. అంతేగాక రెండు ఆలోచనల మధ్యే పరమాత్మ దర్శనం జరగాలి. ఆలోచనలే లేని స్థితిలోనే భగవద్దర్శనం లభ్యం. కనుక ఒక ఆలోచన వచ్చి మరో ఆలోచన రావడానికి సిద్ధంగా ఉన్న మధ్యకాలంలో శివుని దర్శించాలి అని దీని అర్థము. ఆది భిక్షువు. అందరికీ భిక్షం పెట్టే శివుడు విభూతి రాసుకొని ఒక చేతిలో త్రిశూలం మరో చేతిలో కపాల పాత్ర ధరించి అందరికీ భిక్ష పట్టమని ఆర్థిస్తున్నాడు. నీ హృదయ గుమ్మం నందు నిలబడి రాత్రింబవలు ఎండ వానలను లెక్క చేయక ప్రేమ భిక్షకు అర్థిస్తూ ఉన్నాడు. సర్వం శివమయమై ఉండగా ఆయనను అర్థించే కర్మ ఏమిటి? అది ఇంటింటా తిరిగి భిక్షమత్రం వెనుక దాగిన మర్మమేమిటి? ఆయన కోసం కాదు, కేవలం మన కోసమే ఈ భిక్షాటన. ఉపనిషత్తు ఇలా చెబుతుంది: భిక్షుకాం నైవ భిక్షంతి బోధయంతి గృహే గృహే ఆదహన దోషేన భవేద్దరిద్రదః. భిక్షగాడు ఇంటింటికి వచ్చి భిక్షం అడిగేది మనకు సత్యాన్ని బోధించుట కదా. తాను క్రితం జన్మలో ఎలాంటి దానాలు చేయని దోష కారణంగా ఈనాడు భిక్షగాడు అయినాడని, రాబోయే జన్మలో మనం భిక్షగాలుగా పుట్టకొనుటకే తాను మన వద్ద భిక్ష గైకొనుచున్నానని దీని అర్థము. కనుక మనము భిక్షమేసేది కేవలం మన కోసమే గాని భిక్షగాని కోసం కాదు. అలాగే శివుడు మనకు సందేశాన్ని ఇవ్వడానికి అది